మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రి పూలే మరి జయంతి సందర్భంగా ఈరోజు మన ఇరిగేషన్ శాఖ కార్యాలయం నందు ఆమెకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలకు గాని, ఏదైతే బాల్య వివాహాలకు గాని, సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయురాలు సావిత్రి పూలే అనే విషయం మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ఏదైతే వితంతువులు ఎవరైతే ఉంటారో భర్త చనిపోయి, అటువంటి వితంతువులు కూడా పునర్వివాహం చేసేటువంటి ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టినటువంటి మహనీయురాలు సావిత్రి పూలే. మా తెలుగుదేశం పార్టీకి మాకు కూడా ఎప్పుడు కూడా ఆదర్శం. మరి ఆ జ్యోతిరావు పూలే, అదేవిధంగా ఆ సావిత్రి పూలే వారి యొక్క ఆశయ సాధన కోసమే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి స్థానిక సంస్థల్లో మరి 34% రిజర్వేషన్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇట్లా ఆ జ్యోతిరావు పూలే, ఆ సావిత్రి పూలే యొక్క ఆశయ సాధనకు వారి యొక్క స్ఫూర్తితో మేమందరం కూడా ఎప్పుడు కూడా పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆ సావిత్రి పూలే గారి యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ